ధర్మం నిలిపాడు, అధర్మాన్ని తుడిచేశాడు. కాని చివరకు ఆయనకు ఒక శాపం వచ్చిందంటే నమ్మగలరా? ఆయన శ్రీకృష్ణుడు. కురుక్షేత్ర యుద్ధం అనంతరం ఒక తల్లి గుండె నిండిన కోపంతో కృష్ణునిపై శాపాన్ని విసిరింది. ఆ తల్లి గాంధారి. అతని శాపమే కృష్ణుడి చివరి అధ్యాయం మొదలుపెట్టింది. గాంధారి శాపం: నీవు మానవుడివై నీ వంశంతో కలిసి నాశనం అవుతావు. నీ ద్వారక నగరం సముద్రంలో మునిగిపోతుంది అని ఆమె శపించింది. శాపం కాదు అది, శ్రీకృష్ణుని అవతారానికి ముగింపు లాంఛనమే. కాలం గడిచింది. ద్వారకలో వృష్ణి వంశీయులు అహంకారంతో పరవశులయ్యారు. వారు ధర్మాన్ని మరిచారు, శాంతి మరిచారు, ఋషులను అపహాస్యం చేశారు. ఒకసారి ఋషుల సమక్షంలో ఒక గర్భవతిగా నటించిన యువకుడిని చూపించి, ఈ బిడ్డకి భవిష్యత్తు ఏమిటి అని ప్రశ్నించారు. ఋషులు కోపంగా శపించారు. ఇతడి పొట్టలో ఉద్భవించే ముసలే నీ వంశానికి విధ్వంసం కలిగిస్తుంది. ఋషుల శాపం నిజమైంది. అప్పుడే ఒక గట్టి లోహపు ముసల బయటపడింది. దాన్ని ముక్కలుగా చేసి సముద్రంలో పారేశారు. కాలంతో అవి గడ్డి తీలలుగా పెరిగాయి. కాని అవి మానవుల్ని చీల్చే ఆయుధాలుగా మారతాయని ఎవరు ఊహించారు? ఒకరోజు యాదవులు, కృష్ణుని బంధువులు, కుమారులు మద్యం తాగారు. ఆహ్లాదం గొడవగా మారింది. గొడవ యుద్ధంగా మారింది. ఆయుధాలేం లేవు, కాని సముద్రంలో పుట్టిన ఆ గడ్డి తీలలే ఆయుధాలయ్యాయి. వారే వారిని కొట్టుకున్నారు. వంశమంతా తుడిపాడైపోయింది. ఇది శాపం ఫలితం కాదు, కాలచక్రం కదలిక. బలరాముడు ఈ విధ్వంసాన్ని తట్టుకోలేక శివతత్వంలో లీనమయ్యాడు. తన శరీరాన్ని త్యజించి సముద్రంలో శేషనాగ రూపంలో విలీనమయ్యాడు. ఇక మిగిలింది కేవలం శ్రీకృష్ణుడు ఒక్కడే, శూన్యంలో నిలిచిన సమయానికి ప్రతీక. శివపార్వతుల్లా శాంతంగా అడవిలో విశ్రాంతి తీసుకుంటున్న కృష్ణుడు ఒక చెట్టు కింద పాదాలను విస్తరించి పడుకున్నాడు. అప్పుడు ఓ వేటగాడు ఆయన పాదాలను జింక కళ్ళుగా భావించి బాణం విసిరాడు. ఆ బాణం కృష్ణుని పాదాన్ని గుచ్చింది. శాపం సిద్ధించింది. ఆయన సమయం పూర్తయింది. కృష్ణుడు నిశ్శబ్దంగా నవ్వాడు. ఆ వేటగాడిని చూస్తూ, నీవల్ల నాకు ముక్తి లభించింది. నీవు గొప్ప వాహకుడవు, మోక్షానికి మార్గదర్శివవు అని అనుగ్రహించాడు. ఆ వేటగాడు ముక్తిని పొందాడు. శ్రీకృష్ణుడు వైకుంఠానికి తిరిగి వెళ్ళిపోయాడు. ఈ భూమిపై అతని లీలా పూర్తయింది. ఆయన వెళ్లిన తర్వాత శాపం చివరి భాగం నెరవేరింది. ద్వారక నగరం సముద్రంలో మునిగిపోయింది. ఆ ధన్యధామం, నిత్యమూ దేవతల నివాసంగా ఉన్న నగరం, ఇప్పుడు నీటిలో కలిసిపోయింది. ఈ కథలో మనం తెలుసుకోవాల్సింది ఒకటి: శాపం ఒక శిక్ష కాదు, అది కాలం మారే సంకేతం. శ్రీకృష్ణుడు అవతార పురుషుడు అయినా కాలాన్ని అనుసరించాడు, విధిని సంతోషంగా స్వీకరించాడు. మనకు జీవితంలో శాపాలంటే భయం కాదు, వాటిలోని కాలతత్వం, మార్పు, ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి. శ్రీకృష్ణుడు ఇలా చెప్పారు: కర్మ చేయాలి, ఫలితాన్ని ఆశించకూడదు. అది ఆయన జీవితం చివరి వరకు ఆచరించిన సిద్ధాంతం.